జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సైకిల్కు ఓటు వేసి టీడీపీని గెలిపించుకుంటామని ఆమె స్పష్టం చేశారు. శంకవరం, రైతులపూడి మండలాల్లో ప్రచారానికి వెళ్లిన ఆమెకు స్థానికులు తమ సమస్యలు వివరించారు. దీంతో కూటమి ప్రభుత్వం రాగానే ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ నేతల అక్రమాలకు, సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తామంటున్న సత్యప్రభతో మా ప్రతినిధి అప్పారావు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలు, అదేవిధంగా రైతులు, అన్ని వర్గాల ప్రజలు అండదండలు అందిస్తున్నారు. బ్రహ్మరథం పడుతూ పూలహారతులు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సత్యప్రభను గెలిపించుకుంటామని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నారు. మరోపక్క జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా దాదాపుగా వైసీపీ నుంచి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరుకులు ఎక్కువ జరిగాయి. దీంతో వైసీపీ రకంగా ఖాళీ అయిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం మన దగ్గర వరుపుల సత్యప్రభ గారు ఉన్నారు. సార్, మాట్లాడుతూ మేడం గారు, మీకు ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? విజయం సంబంధించి మీకు ఎలాంటి ధీమా ఉంది? ఈ ప్రచారంలో భాగంగా మేము నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఎక్కడ ఏ గ్రామం వెళ్ళినా కూడా వారు మమ్మల్ని ఘనంగా స్వాగతిస్తూ బ్రహ్మరథం పడుతూ, ముఖ్యంగా మహిళలు మండుటెన్లో నేను వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలోంచి ఎప్పుడూ రాని వాళ్ళు కూడా బయటకు వచ్చి నాతో పాటు ప్రచారంలో పాల్గొని నన్ను, అమ్మ మేమున్నాం, అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఎటువంటి అధైర్యపడద్దు, మేమందరం మీ వెనకాల నిలబడ్డాము అని చెప్పి వారు నన్ను స్వాగతిస్తూ చాలా ధైర్యంగా నన్ను ముందుకు, ప్రచారం అయితే బ్రహ్మాండంగా సాగుతుంది. ఎక్కడికి వెళ్ళినా వారు ఆరతలిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. అది ప్రచారం కాకుండా విజయోత్సవంలాగా వారు అందరూ నన్ను ఆదరించి స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద నాకు గెలుపు అన్నది నమ్మకం నాకు ఏర్పడింది. ప్రధానంగా నియోజకవర్గంలో మీరు రౌతులపూడి కానీ, ఏలేశ్వరంలో కానీ, ప్రతిపాడు, శంకవరం మండలాలు తిరుగుతుంటే ఎక్కువగా మేనిఫెస్టో సంబంధించి ప్రజల్లో ఎలాంటి స్పందన వ్యక్తం అవుతుంది? మేనిఫెస్టో అన్నది సూపర్ 6 అయితేనే, ఉమ్మడి మేనిఫెస్టో అయితే జనరంజకంగా ఉంది. వారందరూ కూడా వాటిని, ముఖ్యంగా ఒక మహిళగా నేను మహిళల దగ్గరగా వెళ్ళి వారికి వివరిస్తున్నప్పుడు, అది పథకాలను చెప్తున్నప్పుడు వారందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుని, అమ్మ చాలా మంచి పథకాలు ఇవి, మాకు ఎంతో ఉపయోగపడతాయని, ఏ మండలంకి వెళ్ళినా ఇక్కడున్న సమస్యలే ప్రధానమైన సమస్యలకి మేనిఫెస్టోలో కూడా కొన్ని తీర్చగలిగేలా ఉన్నాయి. వారందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుని చాలా బాగుంది మేనిఫెస్టో, జనరంజకంగా ఉంది అన్న ఫీలింగ్ వాళ్ళ మొహాల్లో మేము చెప్తున్నప్పుడే వాళ్ళు సంతోషంగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమైపోయిన నేపథ్యంలో ఎలాగైనా గెలవడం కోసం వైసీపీ రకరకాల అడ్డదారులు తొక్కుతుంది. అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చి కొంతమంది రెడ్డికి సంబంధించి కడప రెడ్లు కూడా వచ్చారన్న ప్రచారం జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా ధీటుగా ఎదుర్కొంటారు? ఇప్పటికే గెలుపు ఖాయం అన్న మా ఇదిలో వైసీపీ నుంచి కూడా భారీ చేరికలు, ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో కూడా ఒక్కొక్క గ్రామంలో వారికి ప్రవేశించడానికి కూడా ఒక నాయకత్వం కూడా లేకుండా ఉంది. ఆ ఇదిలో ఉన్నప్పుడు వారు ఏ విధంగా ప్రత్యర్థి వర్గం ఎలా ఉందంటే, డబ్బుల పరంగా అయితేనే, భయపెట్టయితేనే, ఏ విధంగా అన్నా కూడా మనం ఎదుర్కోవాలన్న ఇదిలో ఊహలు పన్నాగాలు పన్నుతున్నారు. కానీ ఏదైతే రాజాగారి మీద ఉన్న అభిమానం, ఆదరణ, నమ్మకం, సానుభూతి ఒకవైపు మన పార్టీ మీద, ఇప్పుడు మా పార్టీ మీద ఉన్న నమ్మకం వైపు అయితే ప్రజలందరూ కూడా మా వెనకాల నిలబడే, వాళ్ళు ఎన్ని ఆశలు ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు కూడా వారి వైపు చూడకుండా మా దగ్గరికి వస్తున్నారు. ఇది సత్యప్రభ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన తనకు విజయం ఖాయమైపోయిందని, మరోపక్క కూటమికి ప్రజలు అన్ని వర్గాలుగా అండదండలు అందిస్తున్నారని చెప్తున్నారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఏవైతే దీర్ఘ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వ సహకారంతో నెరవేర్చుతారని చెప్తున్నారు. ప్రతిపాడు నుంచి కెమెరా శ్రీనివాస్తో చుక్కాపురం, ఏబీ.